నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీలీల. ఈ రోజున మహిళలు కట్టు, బొట్టు ఏ విధంగా ఉండాలి? వాళ్ళు సమాజంలో గౌరవించబడే విధంగా ఉండాలంటే ఎలా మాట్లాడాలి? ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి? ఏ విధంగా ప్రవర్తించాలి? అనే దాని మీద కొన్ని అంటే విపరీతంగా శివాజీ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మధ్య చాలామంది చాలా విధాలుగా ట్రోల్ చేస్తూ, కొంతమంది ఖండిస్తూ, కొంతమంది సపోర్ట్ చేస్తూ రకరకాలుగా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి మనం గూడా ఈరోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా శివాజీ గారే స్వయంగా మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తూ అంటే కొన్ని మాట్లాడకూడని పదాలు దొర్లాయి. అనకూడని మాటలు అన్నాను. అక్కడ ఆ పదం ఒకటి రాకుండా ఉన్నడితే బావుండేది. అది రావటం నాదే తప్పు, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన కోరుకున్నారు. చాలా మంచి విషయం. అంటే తన తప్పుని తను తెలుసుకొని సరిదిద్దుకోవటం ఇంకా గొప్ప విషయం. కానీ మహిళలు ఎవరైతే ఈ రోజున ఆ డ్రెస్ సరిగ్గా వేసుకోకుండా పబ్లిక్‌లోకి వస్తున్నారో వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా నిధి అగర్వాల్ అనే హీరోయిన్ 'లూలు మహల్‌లో' జరిగిన ఒక ప్రోగ్రామ్‌కి తను వచ్చినప్పుడు తన మీద అక్కడున్న వాళ్ళంతా ఒక రకమైన దురుసు ప్రవర్తన గానివ్వండి, ఆ అమ్మాయి బట్టలు గూడా లాగేసి అంటే తన డ్రెస్సింగ్ ఏ విధంగా ఉంది. దాన్ని బట్టి శివాజీ గారు మాట్లాడిందేంటంటే, ఏదైనా ఆ బట్టలు పక్కకు లాగేసినప్పుడు ఆ అమ్మాయి గూడని పరిస్థితిలో కనిపిస్తే, అది ఎవరైనా రికార్డ్ చేస్తే, అది జీవితాంతం వాళ్ళు డిలీట్ చేయమన్నా చెయ్యరు గదా! ఆ అమ్మాయి జీవితం ఏమైపోయిద్ది అని ఆయన ఆలోచనలో ఆయన చెప్పారు. నిజమే గదా! మన పిల్లల్ని మనం ఎలా పెంచుకుంటున్నాం? మనం 10 మందికి ఏం చెప్పాలనుకుంటున్నాం? మన భారతీయ సాంప్రదాయం ఏంటి? మన భారతీయుల సంస్కృతి ఏంటి? మహిళలు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా గౌరవించబడాలి? గౌరవం ఇవ్వాలి? ఈ రోజున మనం ఎన్నో చూస్తున్నాం. ప్రియుడి మోజులో భర్తని చంపేయటం, ప్రియుడి మోజులో భర్త గొంతు కోసేయటం, ప్రియుడి మోజులో భర్తని గ్రైండర్‌లో ఏసి తిప్పిందంట ఒక మహానుభావురాలు. ఇంతకంటే ఘోరం ఏదైనా ఉందా? ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండేది? కుటుంబంలో మహిళలు ఏ విధంగా ఉండేవాళ్ళు? వాళ్ళ పట్ల మరి ఇతరులు ఏ విధంగా గౌరవంగా ఉండేవాళ్ళు? అత్తగారు, మామగారు, బావగారు, తోడుకోడలు, మరుదులు, మనవళ్ళు, పిల్లలు, భార్య, భర్త వాళ్ళ మధ్య ఉండే అనుబంధాలు, భయం ముఖ్యంగా. పెద్దవాళ్ళ పట్ల గౌరవం. అమ్మో! ఈ పని చేయకూడదు. దాన్ని ఈ రోజున ఏం చేశారు? అమ్మో! వీళ్ళు మమ్మల్ని ఇదిగో బంధిస్తున్నారు. వంటింటి కుందేళ్ళని చేసేస్తున్నారు. మరి లేకపోతే ఇంటికే పరిమితం చేస్తున్నారని చెప్పేసి ఇద్దరే ఉండాలి ఇంట్లో. అసలు నో చిల్డ్రన్. ఒక కుక్కనో లేకపోతే ఒక పిల్లినో పెంచుకుందాం అన్న ఒక రకమైన పోకడకి వెళ్ళిపోయి సమాజంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా బ్రతుకుతున్నాం, నెక్స్ట్ జనరేషన్‌కి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా మర్చిపోయి ఒక భయంకరమైన సంస్కృతికి తెరలేపుతున్నారు ఈరోజు. దాంట్లో ముఖ్యంగా మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న శివాజీ గారు మాట్లాడిన మాటలు గానివ్వండి, అనసూయ గారు మాట్లాడిన మాటలు గానివ్వండి, కొంతమంది వీళ్ళిద్దరిని గూడా వ్యతిరేకిస్తూ అంటే అపోజ్ చేశారు, సపోర్ట్ చేశారు. ఏదైనా గానివ్వండి. కానీ అక్కడున్న ఒక వాల్యుబుల్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకోండి. ఎందుకు చెడునే చూస్తున్నారు? మంచిని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దానివల్ల ఈ రోజున ఈ సొసైటీలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ బావుంటుందో, మహిళ ముఖ్యంగా మహిళకి ఒక గౌరవం ఉంది. అబ్బాయికి ఎందుకు చెప్పరు? అమ్మాయికే ఎందుకు చెప్తారు అంటే, ఆ మార్పు ఆ మహిళలోనే రావాలి కాబట్టి. ఆ మార్చే గుణం మహిళకే ఉంది గాబట్టి, ఆ శక్తి గూడా మహిళకే ఉంది గాబట్టి. ఎందుకంటే మహిళ ఏదైనా సాధించగలదు గాబట్టి. ఎందుకంటే ఈవిడ కరెక్ట్‌గా ఉంటే, అవతల వ్యక్తి చెడు భావంతో ఉన్నా గూడా ఈవిడ దానికి లోనవ్వదు గాబట్టి. మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏంటి అంటే మహిళలు ఏ విధంగా ఉండాలి? సమాజంలో ఏ విధమైన గౌరవాన్ని పొందాలి? మరి ఏ విధంగా మన బట్టలు, మన కట్టు, బొట్టు అని పెద్దవాళ్ళు చెప్పారో మరి అంటే ఈ రోజున ఇంకేముంది చాప చుట్టినట్టు ఒళ్ళంతా ఇలా చుట్టేసుకొని ఉంటామా? మరి అనే మాటలు గానివ్వండి. మరి ఆయన ఏం చెప్పారు? కనీసం మినిమమ్ 10 మందిలోకెళ్ళేటప్పుడు హీరోయిన్ అయినా సరే, మరి అక్కడ నిన్న చూస్తే నిధి అగర్వాల్ గారి పరిస్థితి ఎంత భయానకంగా ఉంది. ఎంత ఘోరంగా ఉంది. ఎంత నీచంగా వాళ్ళు ప్రవర్తించారు. అక్కడ అంతమంది జన సమూహం అంత క్రౌడ్‌గా ఉంటే, మరి అక్కడ ఆవిడ చాలా భయానికి లోనయ్యి ఎళ్లి కార్‌లో కూర్చున్న పరిస్థితి. మరి అట్లాంటి సిట్యుయేషన్ ఎందుకొచ్చింది?
అదే నిండుగా డ్రెస్ వేసుకుంటే అలా ఉండేది కాదు కదా అనేది ఎంతోమంది అడుగుతున్నారు. అంటే ముఖ్యంగా మన పిల్లలకి మనం ఏమి నేర్పించాలి, మన పిల్లల్ని మనం ఏ విధంగా పెంచాలి, మరి ఆ క్రమశిక్షణే మన సంస్కృతి. మరి ఆ క్రమశిక్షణ పిల్లలకి మనం అందించాలి. మరి దానివల్ల ఫ్యూచర్ జనరేషన్ బావుంటుంది. మన చుట్టూ ఉన్న ఏదైతే ఆ వాతావరణం బావుంటుంది. 10 మందికి మంచి చెప్పాలన్నా, మంచి చెయ్యాలన్నా, మంచిని అందించాలన్నా, మన వేరే తరాలకి మనం ఏ విధంగా అందించగలుగుతామంటే, ఈ రోజున మనం ఆచరిస్తేనే అందించగలుగుతాం. మనం ఆచరించకపోతే, మనం వేరే వాళ్ళకి చెప్పే హక్కు గూడా మనకుండదు. కాబట్టి ఫస్టు ప్లీజ్ దయచేసి మహిళల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా, వాళ్ళు స్త్రీ శక్తి. స్త్రీ ఏదైనా సాధించగలదు. భారతదేశం మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ స్త్రీ యొక్క గొప్పతనాన్ని దయచేసి కాపాడండి. దయచేసి రక్షించండి. మీరు 10 మందికి మంచి చెప్పాల్సిన ఒక హుందాతనంగా, గౌరవంగా ఉండండి గానీ, 10 మంది చేత వేలెత్తి చూపించుకునే విధంగా మనం ఉండొద్దు. ఎవరి చేత చెప్పించుకునే విధంగా మనం ఉండొద్దు అని జెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ శ్రీలీల. నమస్తే.